హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన గణేష్ సిరీస్ 45 డేస్లో ఈరోజు 11th డే కదా. ఈరోజు మనం మరో కొత్త ప్లేస్కి అయితే వచ్చేసాము. చాలా వరకు ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము ఏంటనేది లాస్ట్లో రివీల్ చేద్దాం. చాలామంది ఏమనుకుంటారంటే పెద్ద విగ్రహాలు ఎక్కడ చేస్తారంటే అది ఓన్లీ గాజువాక్ అనే చెప్తారు కదా. కాకుండా ఈసారి మన వైజాగ్లో మనకు తెలిసిన ప్లేస్లోనే పెడుతున్న పెద్ద విగ్రహం ఏంటనేది అది కూడా మీకు చూపిస్తాను. లెట్స్ గో రండి. లాస్ట్ ఇయర్ చాక్లెట్ విగ్రహం నిర్మించిన యూత్ ఐకాన్ ఓనర్ అయిన రాజు గారు ఈసారి అతిపెద్ద విగ్రహాన్ని నిర్మించబోతున్నారు. ఈసారి స్పెషల్ ఏంటంటే అయోధ్యలో ఏ విధంగా అయితే రామ మందిరం నిర్మించారో అదే విధంగా మన ఎంవీపీలో నిర్మించబోతున్నారు. అలానే అయోధ్యలో ఉన్న స్వామివారి విగ్రహాన్ని ఏ స్టోన్తో అయితే తయారు చేయడం జరిగిందో అదే స్టోన్తో వినాయకుడి విగ్రహాన్ని రూపొందించడం జరిగింది. అనంతరం స్వామివారికి అయోధ్యలో ఏ విధంగా అయితే పూజా కార్యక్రమాలు, కళ్యాణము, రథయాత్ర జరుగుతున్నాయో అదే విధంగా మన ఎంవీపీలో బాలగణేశుడికి భారీ ఎత్తున కళ్యాణము, రథయాత్ర జరగబోతున్నాయి. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే స్వామివారి యుద్ధ కాలంలో సీతమ్మ దేవిని చేరుకోవడానికి ఏ విధంగా అయితే రామసేతును నిర్మించారో అదే రామసేతులో ఉన్న ఒక రాయిని తీసుకురావడం అయితే జరగబోతుంది. అనంతరం ఈ యొక్క దర్శన భాగ్యాన్ని యూత్ ఐకాన్ ఓనర్ అయిన రాజుగారు కల్పించడం జరగబోతుంది. ఫ్రెండ్స్, విగ్రహం అయితే మనం మొత్తం లొకేషన్ అంతా ఎగ్జాక్ట్గా చెప్తాం రండి. చూడడానికి అయితే మనం ఓవరాల్గా చూసారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇదే మన వైజాగ్లో ఫస్ట్ టైం పెద్ద గణేశుని అయితే నిర్మిస్తున్నారు. లాస్ట్ ఇయర్ అయితే మన గణేశుడు పెద్ద విగ్రహాలు ఎక్కడ ఉన్నాయంటే ఓన్లీ గాజువాక్ అనే చెప్తారు. కానీ ఇప్పుడు మనకు తెలిసిన బెస్ట్ ప్లేస్లో అంటే మన టీడీపీ కార్యకర్తలు ఉన్న ప్రదేశంలో అయితే మన అప్పు గారి దగ్గర అయితే ఈ ఒక విగ్రహాన్ని అయితే నిర్మించబోతున్నారు. ఇది హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా వరకు ఈ 45 డేస్ సిరీస్లో మనం ఎక్కడైతే విగ్రహాలు తయారు చేస్తున్నారో అనేది ఇప్పటి వరకు చూపించాం. కానీ ఈసారి ఏంటంటే పెద్ద విగ్రహాలు కూడా ఎక్కడెక్కడ తయారు చేస్తున్నారు అది కూడా తెలుసుకోవాలంటే మన సబ్స్క్రైబ్ చూపించాలి. కాబట్టి ఫస్ట్ టైము పెద్ద విగ్రహాలు ఎక్కడ చేస్తున్నారంటే ఆల్మోస్ట్ అందరూ తెలిసిన ప్లేసే చెప్తారు, గాజువాక్ అని చెప్తారు. కానీ ఈసారి ఏంటంటే మన వైజాగ్లో మనకు తెలిసిన ఎంవీపీలో ద బెస్ట్ అంటే పెద్ద విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. ఆ విగ్రహాన్ని కూడా మనం ఒక్కొక్కటి రివీల్ చేద్దాం. కానీ ఇప్పటి వరకు అయితే ఇక్కడ పందిరి వరకే స్టార్ట్ అంటే ఈ స్ట్రెచ్చింగ్ వరకే స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు చూడండి ఆల్మోస్ట్ టైం కూడా చాలా తక్కువగా ఉంది. కానీ ఇప్పటి వరకు ఈ యొక్క విగ్రహాలని ఇంకా తయారు చేయలేదు. స్ట్రెచ్చింగ్ వరకు మాత్రం స్టార్ట్ అయింది. ఇంకా టైం ఉంది కదా అని అంటే టైం కూడా ఆల్మోస్ట్ తక్కువగా ఉంది కదా. కానీ వీళ్ళు ఏది చేద్దాం అనుకుంటున్నారు అనేది ఇప్పటి వరకు మనకైతే తెలియడం లేదు. కానీ ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క పందిరిని చూస్తుంటే ఆల్మోస్ట్ చాలా పెద్ద పందిరిలో ఉందంటే ఇది ఒక రామ మందిరం అంటే మన అయోధ్యలో రామ మందిరం ఉంది కదా ఆ టైప్ ఆఫ్ పందిరి అయితే చేయాలనుకుంటున్నారంట. ఇక్కడ ఒకసారి వెళ్ళారండి. রেডি করো করে দিয়ে এবারে বাধা দিই তো ওরকম সোজা বাঁধলে আর হবে না, পেপার টেপার করে ফেলতাম তখন না গোল হয়ে ঘুরি তারপর খাই দিবে। আগে এই মালটাটা রেডি করো, এটাকে রেডি করো এই বাখারিটা কোথায় আছে দেখো, এখান থেকে সেন্টার থেকে কতটা দূরে ওইটা করো তাহলে পেয়ে যাবে। আর এই ఫ్రెండ్స్, ఇక్కడ ఇప్పటి వరకు అంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క మందిరం అంటే ఇక్కడ పందిరి ఏ మోడల్లో చేస్తున్నారు అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఆల్మోస్ట్ మనకు కమిటీ మెంబర్ తెలిసిన ద్వారా ఏంటంటే మన అయోధ్యలో రామ మందిరం ఎలాగైతే నిర్మించారో ఇక్కడ రామ మందిరాన్ని అలాగైతే నిర్మిస్తున్నాం అని చెప్తున్నారు. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే చాలా వరకు కొందరైతే అంటే అయోధ్య వెళ్ళడానికి చాలా వరకు సాధ్యం కాదు. కానీ ఇక్కడ మన వైజాగ్లో ఎంబీపీ కాలనీలో అయోధ్య రాముడిని యాస్టీజ్గా ఆ యొక్క మందిరాన్ని మన దగ్గర అయితే రూపొందించబోతున్నారు. ఇప్పుడైతే స్టార్టింగ్ అయితే ఇక్కడ ఫ్రంట్ స్ట్రక్చర్ వరకు అయితే స్టార్ట్ అయ్యింది. ఆల్మోస్ట్ ఇంకొక 20 డేస్లో అయితే ఈ యొక్క మందిరం అయితే రెడీ అయిపోద్దంట. ఇంకొకటి ఏంటంటే మనకు తెలిసిన ఈ యొక్క విగ్రహాన్ని అయితే
మ్యాక్సిమం 70 feet వరకు పందిరాన్ని నిర్మిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క విగ్రహాన్ని అయితే మనకు ఆల్రెడీ కమిటీ మెంబర్స్ అయితే ఆల్మోస్ట్ మనకి ఇమేజ్ అయితే పంపించారు. కానీ దాంతో ఇంకోటి ఏంటంటే ఈ యొక్క విగ్రహానికి ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడికి వచ్చేసరికి మన టీం మెంబర్స్తో వాళ్ళ కమిటీ కుర్రోళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా కొన్ని ఇమేజ్లు అయితే పంపించారు అండ్ వీడియోస్ కూడా పంపించారు. అవైతే ఇక్కడ డిస్ప్లేలో అయితే ఫీల్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే మన గణేశుడు ఎగ్జాక్ట్గా బుద్ధుడి విగ్రహం రూపంలో ఉన్న బాల వినాయకుడి రూపంలో ఆ విగ్రహం మాట్లాడు ఫ్రెండ్స్. ఈ యొక్క మందిరంలో స్పెషాలిటీ ఏంటంటే కమిటీ మెంబర్స్ అయితే మనకైతే చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ 24 daysలో భక్తులకి ఒకే రకం పూజ కాకుండా కళ్యాణం అంటూ అలానే రథయాత్ర అంటూ ఇక్కడ చాలా వరకు కొన్ని అయితే వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారంట. ప్రతిదీ అయోధ్యలో ఏమేమి 24 అంటే మన రాముడికి ఎటువంటి పూజా కార్యక్రమాలు జరిగాయో అలానే ఇక్కడ కూడా మన గణేశుడికి అయితే జరగబోతున్నాయంట. ఇంకోటి ఏంటంటే ఆల్మోస్ట్ ఇక్కడ మన రామ మందిరాన్ని అన్ని వాళ్ళు అయితే ఎంతవరకు చూస్తారో అవన్నీ ఇక్కడైతే జరగడం జరుగుతుంది. ఇంకోటి విగ్రహాన్ని అయితే రూపొందిస్తున్న అవి కూడా చూపిస్తాను రండి ఫ్రెండ్స్. ఆ మేకింగ్ కూడా చూసి ఫ్రెండ్స్ ఇక్కడ వినాయకుడి విగ్రహాన్ని అయితే మేకింగ్ అయితే జరుగుతుంది. ఆల్మోస్ట్ మేకింగ్ అయితే జరగబోతుంది కదా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్క విగ్రహానికి అంటే వీళ్ళు చేసే విగ్రహాన్ని ఆల్మోస్ట్ వీళ్ళందరూ కలకత్తా నుండి అయితే వచ్చారు. రామ మందిరాన్ని ఎలాగైతే రూపొందిస్తున్నారో ఇక్కడ విగ్రహానికి మన బాల గణేశుని కూడా వీళ్ళైతే తయారు చేయబోతున్నారు. ఈ యొక్క వినాయకుడికి స్పెషాలిటీ ఇంకా స్టార్ట్ చేస్తున్నారు కదా. ఒక్కొక్క మనమైతే స్ట్రెచ్చర్ వర్క్ అయితే జరుగుతుంది. ఈ యొక్క స్ట్రెచ్చర్ వర్క్ని వీలైతే కంప్లీట్గా ఇంకా స్టార్ట్ చేస్తున్నారు కదా. ఒక్కొక్క విగ్రహానికి ఈ యొక్క విగ్రహానికి స్పెషాలిటీ ఏంటంటే మన బాల గణేశుని ఎలాగైతే మన అయోధ్యలో రామ మందిరాన్ని ఎలాగైతే నిర్మించారో ఇక్కడ అదే మందిరాన్ని నిర్మించడానికి గల కారణాలు ఏంటంటే చాలా వరకు భక్తులు అయోధ్య అంటే రామ భక్తులు చాలా ఎక్కువ మంది ఉంటారు కదా. వాళ్ళందరూ అయోధ్య వెళ్ళి చూడలేకపోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే అదే అయోధ్యని మన వైజాగ్లో వినాయకుడు రూపం పందిరిగా తీసుకొని అయితే వీలైతే వచ్చారు. దానికి గల కారణం ఏంటంటే చాలా వరకు ఇంకో స్పెషాలిటీ ఏంటంటే అయోధ్యలో ఏమైతే ఉన్న రాముడు విగ్రహాన్ని చెక్కిన శిల్పి ఎవరైతే ఉన్నారో అదే శిల్పి అదే స్టోన్తో వినాయకుడిని అయితే నిర్మించడం జరుగుతుంది. ఆ యొక్క వినాయకుడిని ఇక్కడ తీసుకొచ్చి 21 రోజులు పూజా కార్యక్రమం చేసి ఇంకోటి ఆ యొక్క వినాయకుడిని అయితే ఎవరికైతే అవసరం ఉంటుందో ఏ గుడికైనా అవసరం అయితే వాళ్ళు ఈ యొక్క వినాయకుడిని అయితే వాళ్ళకైతే డొనేట్ చేయబోతున్నారు. ఇంకొకటి ఏంటంటే భక్తులకి ఒకే రకం పూజ కాకుండా ఇక్కడ రామ మందిరంలోని ఇంకొకటి స్పెషాలిటీ ఏంటంటే కళ్యాణ యోగం అయితే ఇంకోటి అయోధ్య రామ మందిరాన్ని ఇక్కడ రూపొందించడం గల కారణాలు ఏంటంటే మన వాళ్ళ టీం మెంబర్స్ని వెళ్ళి అడిగితే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చాలా వరకు భక్తులు అయోధ్య వెళ్ళి ఆ రామ మందిరాన్ని చూడలేరు కాబట్టి ఆ యొక్క మందిరాన్ని మనము ఇక్కడ రూపొందిస్తే చాలా వరకు భక్తులు అయోధ్య రాముడిని అయితే చూసినట్టు దర్శించుకుంటారని. మరొకటి ఏంటంటే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే అయోధ్య రామ మందిరంలో ఏదైతే ఉన్న ఆ రామ శిల్పి అదే యొక్క రైట్ సైడ్ భాగంలో ఆ యొక్క విగ్రహాన్ని అయితే మన వినాయకుడి రూపంలో విగ్రహం అయితే తయారు చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఆ యొక్క వినాయకుడిని మనం ఇక్కడ 24 రోజులైతే పూజా కార్యక్రమం జరుగుతుంది. ఆ యొక్క పూజా కార్యక్రమాన్ని జరిపించిన తర్వాత ఆ యొక్క విగ్రహాన్ని ఎవరైతే ఏ యొక్క గుడికి అయితే అవసరం ఉంటుందో వీలైతే ఆ యొక్క గుడికి కానీ ఎవరికైనా భక్తులకు కానీ డొనేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే అయోధ్య రామ మందిరంలో ఎటువంటి మందిరంలో ఉన్న పూజా కార్యక్రమం ఇక్కడ ఈ యొక్క 24 రోజులు అయితే పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే కళ్యాణం కూడా ఇక్కడ మన అయోధ్య రామ మందిరంలో ఎలాగైతే జరిగిందో ఇక్కడ ఈ యొక్క మందిరంలో కూడా కళ్యాణ భాగం అయితే జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే మన రథయాత్ర కూడా ఇక్కడ జరగబోతుంది. ఈ యొక్క రథయాత్ర కూడా వీలైతే నిర్మించబడుతుంది అన్నారు. ఇంకొకటి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఏంటంటే భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వీలైతే రూపొందించడం జరుగుతుంది. ఈ యొక్క వీడియో కానీ నచ్చినటువంటి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఇంకో కొన్ని